అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ళ పరిస్థితి అయోమయంగా మారింది. ఉమ్మడి కడప జిల్లాలో కమలాపురం, జమ్మలమడుగు మినహాయించి మిగతా అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నేతల్లో కూడా ఇదే విధమైనటువంటి అసంతృప్తి కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఎమ్మెల్యేల తీరు, వారు వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపిస్తుంది. పార్టీ కోసం కష్టకాలంలో పార్టీని వెన్నంటి ఉన్నా కూడా, అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, అదేవిధంగా ద్వితీయ తృతీయ శ్రేణి నేతలకు ఎక్కడే కానీ గుర్తింపు నివ్వకన పోవడం ఇందుకు ప్రధాన కారణం. కడప నియోజకవర్గానికి వస్తే కష్టకాలంలో పార్టీని వెన్నంటి ఉన్న వారి నేతల పేర్లు చెప్తే పదుల సంఖ్యలోనే చెప్పాల్సి వస్తుంది. సో అదేవిధంగా పార్టీ కోసం, పార్టీ పిలుపునిచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొన్నటువంటి నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించని పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం వారందరినీ పక్కన పెట్టారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సో దీంతో ఒక రకంగా అసంతృప్తి వ్యక్తం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకా జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మైదుకూరులో అదే పరిస్థితి కొనసాగుతుంది. అదేవిధంగా బద్వేల్లో కూడా కొంత అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాజంపేటలో తీసుకుంటే తెలుగు తమ్ముళ్ళ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే చెప్పాలి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నేతలు తమ స్వార్థం కోసం మమ్మల్ని బలి చేస్తున్నారు, ఇన్ఛార్జీని ఎవరైనా నియమించండి అంటూ మోకాళ్లపై నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇక పార్టీ ఏ స్థాయిలో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేస్తుంది. అయితే ఈ క్రమంలో రియాలిటీ రిపోర్ట్, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, అసలు కార్యకర్తలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు, నేతల్లో ఎందుకు అసంతృప్తి ఉంది, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రియాలిటీ రిపోర్ట్ అందించడంలో కూడా కొంత అక్కడక్కడ వైఫల్యాలే కనిపిస్తున్నాయి. ఫీడ్బ్యాక్ ఏదైతే అధిష్టానానికి ఇచ్చే ఫీడ్బ్యాక్లో కూడా కొంత లోపాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా వినిపిస్తుంది. అయితే లోకేష్ ఇటీవల జరిగినటువంటి మహానాడులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే 6 శాసనాలు, ఆ 6 శాసనాల్లో ఒక్క శాసనం గురించే నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఏదైతే కార్యకర్తలే అధినేతలంటూ కూడా ఒక శాసనం తెచ్చారు. ఆ శాసనం గతంలో కూడా చంద్రబాబు పలు సందర్భాల్లో కార్యకర్తలే దేవుళ్లతో సమానం అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. కానీ ఎక్కడ ఆచరణలో అది అమలు కావడం లేదన్నటువంటిది వాదనలు బలంగా పార్టీ శ్రేణుల్లోనే వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. 2014లో చంద్రబాబు ఇదే తరహాలో కార్యకర్తలను తన గుండెల్లో ఉంటారంటూ కూడా వ్యాఖ్యానించారు. అంటే ఒక రకంగా ఎన్నికల సందర్భంగా నెత్తిన పెట్టుకొని ఆ తర్వాత ఒక్కసారిగా దించేయడం వంటి పరిణామాల నేపథ్యంలోనే 2019లో ఓటమి చవి చూశారన్నటువంటి భావన కూడా అటు పార్టీ శ్రేణుల్లో ప్రధానంగా వినిపిస్తుంది. అదే తప్పు ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి వాదనలు కూడా లేకపోలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాను సంక్షేమ పథకాలు అమలు చేశాను, ఆ సంక్షేమ పథకాలను చూసి ఓటేస్తారు, కార్యకర్తలతో నేతలతో తనకు పనేంటన్నటువంటి భావన, అదే జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పుకుంటున్నారు. సో అలాంటి పరిస్థితి నేపథ్యంలో గతంలో 2014లో ఏదైతే చంద్రబాబు తన గుండెల్లో కార్యకర్తలు ఉన్నారని చెప్పారో, ఆ సందర్భాన్ని తిరిగి 2024లో కూడా ఇదే విషయాన్ని పుత్తా ఎస్టేట్ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం కష్టకాలాల్లో పనిచేసినటువంటి వారు కనపడటం లేదన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది.
ప్రధానంగా పార్టీని వీడిన వారిని, ఆర్థిక బలం ఉన్న వారినే ఓ రకంగా నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయనేటువంటి ప్రచారం కూడా పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే పార్టీ కార్యకర్తలు ఎన్నికల సందర్భంగా మాత్రమే గుర్తొస్తారు, మిగతా పదవుల వ్యవహారంలో గుర్తుకు రారా అన్నటువంటి భావన ఇట కార్యకర్తలతో తొలుస్తున్నటువంటి అంశం. ఇక ప్రధానంగా సొంత పార్టీ నేతలే ఇక్కడ ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి అంశం ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం. పార్టీ అధికారంలోకి వచ్చింది, మన పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇక మన పనులు జరుగుతాయన్నటువంటి భావన అక్కడక్కడ కొంత నేతల్లో కావచ్చు, కొంత కార్యకర్తల్లో కూడా కనిపిస్తుంటుంది. కానీ అలాంటి వాతావరణం ఎక్కడ కనిపించడం. ఎందుకంటే సొంత పార్టీ నేతలే సొంత పార్టీ నేతలపైనే దాడులకు దిగుతున్న సంస్కృతి. ఇది ఎటువైపుకు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఓ రకంగా ఇటీవల కాలంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే ఆయన ఇటీవల ఏదైతే మహానాడు సందర్భంగా కట్టినటువంటి తోరణాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కక్షలు కార్పణ్యాలకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి. పార్టీ కార్యకర్తలు నేతలు ఇబ్బందులు పడతారు. సంపన్నమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడో ఒక చోట తలదాచుకుంటారు. అంటే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇబ్బందులు పడేది పార్టీ కార్యకర్తలు, ఆ తర్వాత ద్వితీయ శృతి నేతలే. కానీ పెద్ద పెద్ద బడా నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఓటమి పాలైన తర్వాత వారంతా కూడా సుదూర ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట తలదాచుకుంటారు. వారి జోలికి ఎవరు వెళ్ళరు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎవరైతే కార్యకర్త మనల్ని ఇబ్బంది పెట్టాడో అతని దగ్గరికి వెళ్తారు. సో ఆ విధంగా కక్షలకు కార్పణాలకు దారితీస్తాయి. సేమ్ సిచ్యువేషన్ వస్తే కార్యకర్తల పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించుకోమని చంద్రబాబుకు ఒక సలహా ఇచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే కార్యకర్తల్లో సొంత పార్టీ నేతల నుంచి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఒకరిపైన కేసులు నమోదు చేస్తున్నారు, మరొకరిపైన దాడులు చేస్తున్నారు. ఇలా జిల్లాలో ఎత్తుకుంటే లెక్కలేనన్ని జరిగాయి. ఇక అంతర్గత విభేదాల విషయానికి వస్తే మాత్రం పులివెందుల్లో బీటెక్ రవి వర్సెస్ రామ్ గోపాల్ రెడ్డి మధ్య వర్గపూర్. ఆయన్ను కాదని ఈయన దగ్గరికి వెళితే, ఈయన్ను కాదని ఆయన దగ్గరికి వెళితే ఇబ్బందులు తలెత్తే పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తల అయోమయ పరిస్థితుల్లో నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వారంతా కూడా అయోమయం, ఎవరి వద్దకు వెళితే ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక రకమైనటువంటి వాతావరణం పులివెందుల్లో కనిపిస్తుంది. ఇక రాజంపేటలో తీసుకుంటే జగన్మోహన్ రాజు, ఈయన ఎన్నికల సందర్భంగా పాలకొండ్రాయుడు తనయుడు సుగవాసి సుబ్రహ్మణ్యం పోటీ చేస్తే ఆయనకు సంబంధించినటువంటి కొందరిని వైసీపీ ఏజెంట్లుగా కూర్చోబెట్టారు. అధికారంలోకి వచ్చాక ఆయన పక్కన వాళ్ళు కనబడ్డం, ఇవన్నీ కూడా చంద్రబాబు దృష్టికి సుబ్రహ్మణ్యం తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ యాక్షన్ లేదు. అంటే ఓ రకంగా వైసీపీకి పరోక్షంగా వైసీపీకి సహకరించినా కూడా టీడీపీ వెన్నంటి తిరుగుతున్న వారు వారిని హక్కున చేర్చుకోవడం ఏంటి అన్నటువంటి విషయం చయానా చంద్రబాబుకు చెప్పినా కూడా చర్యలు తీసుకోగలదన్నటువంటి భావన పార్టీ శ్రేణులకు కనిపిస్తుంది. ఇటీవల కాలంలో మహానాడు సందర్భంగా చంద్రబాబు ఒక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే మన పార్టీలోకే వస్తారు, మన కళ్ళను పొడిచేందుకు వస్తారు, తస్మాత్ జాగ్రత్త అన్నటువంటి చంద్రబాబు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి రియాలిటీ రిపోర్ట్ తీసుకొని ఎందుకు వారిపై యాక్షన్ తీసుకోవడం లేదన్నది టీడీపీ శ్రేణుల $1 మిలియన్ ప్రశ్నగా మారింది. తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట మాట్లాడతారని అంటున్నది ఎవరో కాదు, సాక్షాత్తు టీడీపీ శ్రేణులే. టీడీపీ శ్రేణులు అసలు టీడీపీ శ్రేణులు ఏమనుకుంటున్నారా, గ్రౌండ్ లెవెల్లో ఒక రియాలిటీ రిపోర్ట్ ఎందుకు తెప్పించుకోలేకపోతుంది అధిష్టానం? అసలు కార్యకర్తలు కానీ నేతలు కానీ ఇంత ఇబ్బందులు పడుతున్నారా? మాచర్లలో జరిగినటువంటి ఘటన అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అసలు ఈ సంఘటనలు జరగడానికి ప్రధాన కారణం ఏంటి? వర్గపోరు, ఆధిపత్య పోరే. ఈ ఆధిపత్య పోరు ఉన్నటువంటి వాటిపైన ఎందుకు అధిష్టానం దృష్టి పెట్టలేకపోతుంది? అదేవిధంగా తెలుగు తమ్ముళ్ళు అసంతృప్తి, అసహనానికి గురైనటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు, అదే తప్పును ఇప్పుడు టీడీపీ
చేస్తున్నటువంటి ప్రచారం కూడా టీడీపీ శ్రేణుల్లో ఉంది. అయితే ఆ క్రమంలో సరిదిద్దుకోవాల్సినటువంటి అధిష్టానం ఆ దిశగా ఎక్కడ అడుగులు వేయటం లేదన్నటువంటి భావన సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతున్నటువంటి విషయం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి అటు పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్నటువంటి అంటే పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో లోకేష్ ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తున్నారు, యువ నాయకుడు. ఎందుకంటే పార్టీని బలపరిచే దిశగా కూడా అడుగులు వేస్తున్న నేపథ్యంలో అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, అసలు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు అసంతృప్తికి గురి కావడానికి ప్రధాన కారణాలేంటి, వీటిపై ఆరా తీసి రియాలిటీ రిపోర్ట్ తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందుకోసం అవసరమైతే తనకున్నటువంటి నెట్వర్క్ ద్వారా మండల స్థాయి నుంచి ఒకరిని గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, అసలు పార్టీ ఎలా ఉంది, పార్టీ కార్యకర్తలు ఎలా ఉన్నారు, నేతలు ఏ విధంగా ఉన్నారు, ప్రజలు ఎలాంటి అంటే ఒక రకంగా మండల స్థాయిలో ఒకరిని నియమించి అంటే ఒక కన్వీనర్గానో లేకుంటే ఇంటెలిజెన్సీగా నియమించి అంటే ఒక రకంగా నేరుగా లోకేష్కే సమాచారం చేరే విధంగా ఒకరిని నియమించుకుంటే అటు నియోజకవర్గానికి ఒకరిని అదేవిధంగా జిల్లాకు ఒకరిని ఇలా 13 జిల్లాలకు నియమించుకుంటే పార్టీ శ్రేణుల్లో కావచ్చు అదేవిధంగా పార్టీ కార్యకర్తల్లో నేతల్లో ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు అదేవిధంగా పడుతున్న ఇబ్బందులు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఆయన దాన్ని చక్కదిద్దే పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ దిశగా లోకేష్ అడుగులు వేస్తే రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అది ఆచరిస్తారా లేకుంటే చెవిన వేసుకొని వదిలేస్తారా అన్నది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా పార్టీ శ్రేణులు సొంత పార్టీ నేతలతోనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమను కాపాడే దిక్కెవరు అన్నటువంటి భావనలోకి వచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగానైనా ఎన్నికల సందర్భానికి దృష్టిలో పెట్టుకొని అధినేత చంద్రబాబు కావచ్చు టీడీపీపై ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి నారా లోకేష్ ప్రత్యేకమైన దృష్టి సారించి జరుగుతున్న పరిణామాలపై ఆరా తీసి పార్టీని చక్కదిద్దకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అయితే చేదు అనుభవం ఎదురైందో అదే తరహాలో పార్టీ శ్రేణులే పార్టీని ముంచబోతున్నారన్నది అక్షర సత్యం. ఇప్పటికైనా చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ పార్టీని పటిష్టపరిచే దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.